ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుందరి సుందరి ఒక్క నిమిషం. ఇప్పుడు మాట్లాడకూడదు, దండం పెట్టుకోండి. అమ్మా, ఇప్పుడు నేను ఇచ్చిన కంకణాలు దంపతులైతే భార్య భర్తకి, భర్త భార్యకి కట్టాలి. అలాగే కాబోయే దంపతులు కూడా ఏ జంట కాజంటే కంకణాలు కట్టుకోండి అమ్మా. పంతులు గారు, కంకణం ఇవ్వాల్సింది అక్కడ కాదు, గాయత్రికి. కన్నయ్య, తప్పు అలా అనకూడదు. బామ్మా, లేదు బామ్మా, అనంత్ ప్రేమించింది గాయత్రిని, ఊర్వశిని కాదు. బామ్మా, కావాలంటే చూడండి. నేను ప్రేమించింది గాయత్రిని, గాయత్రి కూడా నన్ను ప్రేమిస్తుంది. గాయత్రి, అనంత్ గారు చెప్తుంది నిజమా? అవునక్క, అనంత్ నేను రామగిరిలో ఉన్నప్పుడే కలిసా. అప్పుడే మేము ప్రేమించుకున్నాం. ఆహాహాహా, ఏం నాటకం ఆడుతున్నారు? సాక్షాత్తు రాముల వారి కళ్యాణం కంటే మీ నటనతో ఎక్కువ రక్తి కట్టిస్తున్నారుగా. నాటకాల వాళ్ళింట్లో ఉంటున్నాం కదమ్మా, అవే నాటకాలు వీళ్ళకి వస్తున్నాయేమో. మొన్న స్టేజ్ మీద నీ నాటకం చూడలేదు గాని ఇక్కడ డ్రామా మాత్రం అద్భుతం. పిన్ని, నాకు నిజం ఇప్పుడే తెలిసింది పిన్ని. ఆపవే. నా కూతురు అనంత్ని ప్రేమిస్తే ఇప్పుడు భలే ప్లేట్ ఫిరాయిస్తున్నావుగా. హలో ఆంటీ, నేను ప్రేమించింది గాయత్రిని. అనంతు, నువ్వు ఆ రోజు త్రిపుర వాళ్ళ చెల్లిని ప్రేమించానని చెప్పావు కదా? అవును చెప్పాడు బామ్మా, కానీ చెల్లన్నాడే కానీ పేరు చెప్పలేదు కదా. నానమ్మ, త్రిపుర గారి చెల్లెలు గాయత్రియే కదా, ఆ ఉద్దేశంతోనే చెప్పాను.
అనంత్ గారు, ఉగాది రోజు గుళ్ళో మీరు ఊర్వశితోనే కదా మాట్లాడుతూ ఉంది? కాదండి, నేను ఆ రోజు మాట్లాడింది గాయత్రితోనే. అవునక్క, నాతో మాట్లాడుతుంటే నేనే ఆయన మీద చిన్న కోపం ఉండటంతో పక్కకు వెళ్ళిపోయానంతే. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు చేసింది మీ ఇద్దరి మనవరాలే మావయ్య గారు. అల్లుడు గారు, మీరు మా ఊర్వశి కోసం మా ఇంటికి వచ్చారు కదా. నేను ఊర్వశి కోసం ఎప్పుడూ రాలేదండి. నేను వచ్చింది గాయత్రి కోసం. మరి దానికి ఏదో ట్యాప్ కొనిచ్చావు కదా బాబు. నా వల్ల తన ల్యాప్టాప్ పాడైందని నడి రోడ్డు మీద ఊర్వశి గొడవ చేస్తుంటే ల్యాప్టాప్ కొనిచ్చాను, అంతే. బామా, అనంత్ నిజాలే చెప్తాడు. అనంత్కి గాయత్రినిచ్చి పెళ్లి చేద్దాం. ఆహా, మరి నా కూతురు ఏమైపోవాలి బాబు? మీ బామ్మగారిచ్చిన మాట పరిస్థితి ఏంటి? నా మనవణ్ణి మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తానని దైవ సాక్షిగా మాటిస్తున్నాను. ఒరే అనంత్, నువ్వైనా కొంచెం క్లారిటీగా చెప్పాల్సింది కదరా. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏం గాను? ఏమే, నా కూతురికి మంచి సంబంధం దొరికిందని కుళ్ళుతో అల్లుడు గారికి మందు పెట్టి ఇలా మాట్లాడిస్తున్నారు కదే. రమాప్రభా, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. అసలు ఏ కాలంలో ఉన్నావు నువ్వు? నువ్వు ఉండవయ్యా. ఇక్కడ నా కూతురు బతుకు నాశనం అవుతుంటేను. ఏమే, ఎంత కుళ్ళే నీకు? కావాలనే ఇలా డ్రామా ఆడి నా కూతురు గొప్పింటి సంబంధానికి వెళ్ళకూడదని చెప్పి ఎంత గూడు పుటాని చేశావే. హలో ఆంటీ, నా సుందరిని ఏం అనద్దు. నా సుందరి చాలా మంచిది. పిన్ని, నీ ఇష్టం వచ్చినట్టు అబాండాలు వెయ్యొద్దు. మేమే జెన్యూన్ గా ప్రేమించుకున్నాం. మీరే అత్యాశపడి మళ్ళీ మా మీద నిందలు వేస్తున్నారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదు. ఇది ఇద్దరు ఆడపిల్లల జీవితానికి సంబంధించింది. ఇప్పుడేం చేయాలి భగవంతుడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.